హాయ్ అండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇవైతే అప్పడాలు. ఈ అప్పడాలని ఇలా అన్నంలో ఇలా స్క్రాంబుల్ చేసేసి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసేసుకుని చక్కగా నెయ్యి వేసుకోవాలి. చక్కగా 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుని మీరు ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మీరు ఈ అన్నాన్ని మీరు తిని చూడండి ఎంత బాగుంటుందో. ఈ అన్నాన్ని మీరు ఇలా తిని చూడండి ఎంత బాగుంటుందో. ఇలా ముక్కలు నేను కరకరలాడేదే వేసానండి. బట్ ఈ చలికి ఏమవుతుందంటే అది తొందరగా ఆరిపోతున్నాయి. దీన్ని ఇలా పెట్టుకుని తినాలండి. అలాగే ఇది నంచుకుని ఈ మిరపకాయ నంచుకుని ఈ ముద్ద పెట్టుకుని ఈ మిరపకాయ నంచుకుని తింటే సూపర్ ఉంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై అయితే చేయండి. అప్పడాలతో అన్నం తినడం చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే నేనైతే ఎప్పుడు అప్పడాలు వేయించినప్పుడల్లా ఇలాగే నేను తింటాను. నాకు చాలా ఇష్టం. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. సో రీచ్ అయ్యేటట్టు చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ అప్పడాలన్నం. బాయ్ అండి.